ఈ మధ్య మన పల్లె ప్రాంతాల్లో కూడా గంజాయి కాల్చేవాళ్ళు ఎక్కువైరట. ఈ గంజాయి ఎవడ పండిస్తున్నాడు అర్థం అవట్లేదు నాకు. అది పంటది ఎక్కడో చోట పండించాలి, ఆ ఏజెన్సీలోంచి పండించి తెచ్చేస్తున్నారట కుర్రెదవలు. మరి ఇది ఎక్కడ దొరుకుతుందో, ఎవడు అమ్ముతున్నాడో, వీళ్ళకి ఎలా దొరుకుతుందో, కాలేజీలు బయట దొరికేస్తుంది, ఓళ్ళల్లో దొరికేస్తుంది. ఇదివరకు సిగరెట్లు కొనుక్కున్నట్టు ఇప్పుడు గంజాయికి అలవాటు పడి ఎంతమంది పిల్లల బతుకులు సర్వనాశనం. ఊపిరితిత్తులు పోతాయి, మెదడు దెబ్బతినిపోద్ది, కంటి చూపు పోద్ది, కిడ్నీలు కొట్టేస్తాయి, లివర్ కొట్టేస్తుంది, నరాలు సంకోచ వ్యాకోచాలకు గురై బీపీ పెరిగిపోయి ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలీదు. ఇలా శరీరాన్ని చేతులారా యువత ఏం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. అందుకే పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళు వింటున్నారు, మనం ఏం చేస్తున్నాం వాళ్ళు చూస్తున్నారు, మనం ఎలా బ్రతుకుతున్నాం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మని అబ్జర్వ్ చేస్తాడు బిడ్డ, నాన్నను అబ్జర్వ్ చేస్తాడు బిడ్డ. మిమ్మల్నే చూస్తారు మీ పిల్లలు, పక్కోళ్ళని చూడరు. అమ్మ ఎలా మాట్లాడుద్ది, అమ్మ భాష ఎలా ఉంటుంది, నాన్న భాష ఎలా ఉంటుంది, నాన్న బూతులు మాట్లాడా. మీ ఇళ్ళలో బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు లేదా? ఇప్పుడు మీరు బూతులు మాట్లాడితే అదేనా మంచిదమ్మా? ఇప్పుడు రోడ్డు మీద బురద ఉంటుంది కదా, అది మూతికి రాసి తిరుగుతారేటి, ఇది కూడా అలాంటిదేగా. రోడ్డు మీద బురద మూతికి రాసి తిరగడం ఎంత దరిద్రమో, ఈ బూతులు అనేవి నోట్లో పెట్టు తిరగడం కూడా అంతే దరిద్రమా.